అపాయ స్థితిలో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కంచె చేను వేసినట్లు కాపాడాల్సిన కింది స్థాయి అధికారులే కాలుష్య కాసారాలకు కాపలా కాస్తున్నారు. డెవలప్మెంట్ ముసుగులో ప్రాణాలు తీస్తున్న కార్పొరేట్ కంపెనీల దాష్టికం పవిత్ర నదులను నిలువునా ముంగేస్తోంది. జీవనిధి గోదావరిలోకి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా నేరుగా విషాన్ని వదులుతుంటే చూస్తూ ఊరుకుందామా? ఈ కాలుష్య కోరలను గ్రౌండ్ లెవెల్లో సిస్టమ్ వైఫల్యాన్ని స్వయంగా చూసి ఆగ్రహంతో రగిలిపోయారు పవన్ కళ్యాణ్. అసలు విషాదానికి కారణం ఎవరు? పీసీబీ అధికారుల ప్రేక్షక పాత్ర వెనుక స్థానిక నేతలు నడుపుతున్న ఆ పొలిటికల్ క్రైమ్ ఏంటి? సీన్ కట్ చేస్తే యాక్షన్ తీసుకునే టైంకు కోర్టుల నుంచి తెచ్చుకుంటున్న స్టే ఆర్డర్ల కథ ఏంటి? వ్యవస్థల గుట్టు రట్టు చేసే ఆ నిజాలేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొల్యూషన్ ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు జీవనదులుగా పవిత్ర జలాలకు నిలయంగా ఉన్న మన ప్రధాన నదులు ఇప్పుడు విషతుల్యంగా మారుతున్నాయి. డెవలప్మెంట్ పేరుతో పుట్టుకొస్తున్న ఇండస్ట్రీలు తమ వ్యర్థాలను నేరుగా నదుల్లోకి వదిలేస్తూ ఉండడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. పచ్చని ప్రకృతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే ఏపీలో ఇప్పుడు ఎటు చూసినా కాలుష్య కోరలు చాచుకున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, కానీ ఆ ప్రాసెస్లో పర్యావరణాన్ని నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ వినాశన కాండ భవిష్యత్ తరాలకు ఏ విధమైన ముప్పును తీసుకురాబోతోందో స్పష్టంగా అర్థమవుతోంది. పబ్లిక్ హెల్త్ని గాలికొదిలేసి లాభాల వేటలో పడిన ఇండస్ట్రీల తీరు తీవ్ర విమర్శలు పాలవుతోంది. తాజాగా రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన పర్యటన ఈ కాలుష్య తీవ్రతను మరోసారి లైమ్లైట్లోకి తెచ్చింది. సాక్షాత్తు జీవనది గోదావరిని కార్పొరేట్ కంపెనీలు కాలుష్యం చేస్తున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. పవిత్రమైన నదిలోకి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా వ్యర్థాలను వదిలేయడం చూసి డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీపీలను సెటప్ చేయకుండా, కెమికల్ వేస్ట్ని ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా నీటిలోకి పంపించేయడం అంటే అది ముమ్మాటికి క్రైమ్ అని ఆయన ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి కంపెనీల తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పబ్లిక్లో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. పర్యావరణాన్ని రక్షించే విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో ఆయన పర్యటన స్పష్టమైన సంకేతాలిస్తోంది. నిజానికి ఏ ఇండస్ట్రీ పెట్టినా అందులో ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందే వేస్ట్ మేనేజ్మెంట్ కోసం పక్కా ప్లాన్ ఉండాలి. 100 కోట్ల ఇన్వెస్ట్ చేసి ఫ్యాక్టరీలు కట్టే యాజమాన్యాలకు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఎస్టీపీలు పెట్టాలనే కనీస బాధ్యత ఎందుకు ఉండటం లేదన్నది అసలు పాయింట్. ఒక కంపెనీ నుంచి ఎంత స్థాయిలో వ్యర్థాలొస్తాయి, వాటి వల్ల పర్యావరణానికి జరిగే డ్యామేజ్ ఎంత అనే దానిపై ఒక క్లియర్ ఎస్టిమేషన్ ఉన్నప్పటికీ కంపెనీలు సైలెంట్గా ఉంటున్నాయి. పొల్యూషన్ రాకుండా టెక్నాలజీ వాడటం, ఫిల్టరేషన్ సిస్టంలో ఇన్వాల్వ్ చేయడం కోసం బడ్జెట్ కేటాయించడానికి కార్పొరేట్ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. కేవలం ప్రాఫిట్స్ మీద ఉన్న ఫోకస్ ప్రజల ప్రాణాల్ని కాపాడే స్పెషల్ స్టెప్స్ మీద ఎందుకు ఉండటం లేదనేది అందరినీ వేధిస్తున్న ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్షేత్రస్థాయిలోని అధికారుల పూర్తి వైఫల్యం. ఇదంతా ప్రభుత్వ వ్యవస్థలకు తెలియకుండా చీకట్లో జరుగుతున్న వ్యవహారం కాదు. లోకల్గా ఉండే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారుల దగ్గర ప్రతి కంపెనీ బండారం గురించి పక్కా డేటా ఉంటుంది. ఏ కంపెనీ నుంచి ఎంత పాయిజనస్ వేస్ట్ వస్తోంది, అది ఎక్కడికి వెళ్తోందనే లెక్కలు వారి దగ్గర పక్కాగా ఉంటాయి. కానీ క్షేత్రస్థాయి అధికారులు కేవలం ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితం అవడం ఈ దారుణాలకు మెయిన్ రీజన్. రూల్స్ బ్రేక్ చేస్తున్న కంపెనీల లైసెన్స్లో క్యాన్సిల్ చేసే పవరున్నా నోటీసుల పేరుతో నామమాత్రపు యాక్షన్ తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు. లోకల్ అధికారుల కరప్షన్ వల్లే కాలుష్య భూతం ఇంతలా బలిసిపోతోందని ఇట్టే అర్థమవుతోంది. రాష్ట్రానికి కొత్త కంపెనీలు రావాలి, పరిశ్రమలు స్థాపిస్తేనే లోకల్గా ఉండే యువతకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇండస్ట్రీలు కావాలి కదా అని పబ్లిక్ హెల్త్ని పనంగా పెట్టడం ఏ రకమైన డెవలప్మెంట్ మోడల్ అని ఎన్విరాన్మెంటలిస్టులు విశ్లేషిస్తున్నారు. కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీల వల్ల చుట్టుపక్కల ఉండే పల్లెలు, పట్టణాల్లోని ప్రజలు తీవ్రమైన రోగాల బారిన పడుతున్నారు.
క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి ప్రాణాంతక జబ్బులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఉపాధి ఇస్తున్నాం కదా అని ఊపిరితిత్తుల్లోకి విషం పంపించే హక్కు ఈ కంపెనీలకు ఎవరిచ్చారు? స్థానికంగా ఈ కంపెనీలను కంట్రోల్ చేయాల్సిన యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయిందనేది కాదనలేని నగ్న సత్యం. ఈ పొల్యూషన్ మాఫియా చేసే అరాచకాలు ఏవో 4 గోడల మధ్యే గుట్టుచప్పుడు కాకుండా జరిగేవి కావు. కెమికల్ వేస్ట్ను, విషపూరితమైన నీటిని ఓపెన్గానే కాల్వలు, ప్రధాన నదుల్లోకి పారిస్తున్నారు. ఉదయం పూట అంతా నార్మల్గానే కనిపించే కంపెనీలు రాత్రి కాగానే తమ పైపుల ద్వారా వేస్ట్ వాటర్ని నదుల్లోకి డంప్ చేస్తున్నాయి. ఈ విషయం ఆ చుట్టుపక్కల ఉండే పబ్లిక్కి తెలుసు. మానిటరింగ్ చేయాల్సిన గ్రౌండ్ లెవెల్ అధికారులకు తెలుసు. అయినా సరే అంతా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. కింది స్థాయి వ్యవస్థ మొత్తం ఇంత ఓపెన్గా ఒక క్రైమ్కు సపోర్ట్ చేయడం నిజంగా సిగ్గుచేటు. సాక్ష్యాధారాలతో సహా మీడియాలో వార్తలొస్తున్నా లోకల్ అడ్మినిస్ట్రేషన్ కళ్ళు మాత్రం ఏమాత్రం తెరుచుకోవడం లేదన్నది గ్రౌండ్ రియాలిటీ. అభివృద్ధి పేరుతో పచ్చని పల్లెల్లో సైతం ఊపిరితిత్తుల్లోకి విషం పంపుతున్న తీరు చూశాం కదా. ఇదంతా ఏదో గుట్టు చప్పుడు కాకుండా చీకట్లో జరిగే వ్యవహారం కాదు. ప్రతిరోజు ఓపెన్గానే నదుల్లోకి వ్యర్థాలు పారుతున్నా స్థానిక అధికారుల కళ్ళు ఎందుకు మూసుకుపోయాయి? పై స్థాయికి వాస్తవాలు వెళ్లకుండా లోకల్ లీడర్లు, కంపెనీల ఓనర్ల మధ్య నడుస్తున్న ఆ కమిషన్ల కక్కుర్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంత జరుగుతున్నా యాక్షన్ ఎందుకుండదు అంటే ఇక్కడే స్థానిక నేతల క్రీడ మొదలవుతుంది. ప్రభుత్వ పెద్దల దృష్టికి గ్రౌండ్ రియాలిటీ వెళ్లకుండా ఈ లోకల్ లీడర్లే అన్నిటినీ మేనేజ్ చేస్తున్నారు. కాలుష్యకారక కంపెనీల యాజమాన్యాలతో స్థానిక రాజకీయ నాయకులు కుమ్మక్కై కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే కమిషన్లకు, ఎలక్షన్స్ టైంలో వచ్చే ఫండ్స్కు ఆశపడి స్థానిక ప్రజల ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉండే ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్లు పంపుతూ లోకల్ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఈ మాఫియాను రన్ చేస్తున్నారు. ఈ స్థానిక పొలిటికల్నెస్ వల్లే సామాన్యుడి ప్రాణాలకు ఎలాంటి వాల్యూ లేకుండా పోయిందని, స్థానికంగా చట్టాలు చుట్టాలుగా మారాయని స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు, ఆక్వాకల్చర్ ఇండస్ట్రీల పరిస్థితి చూస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా కోస్టల్ బెల్ట్లో ఆక్వా వేస్టుతో భూగర్భ జలాలు పూర్తిగా నాశనమైపోయాయి. ఇక ఫార్మా సిటీల చుట్టుపక్కల గాలి పీల్చాలంటేనే భయపడే పరిస్థితి. ఈ కంపెనీల నుంచి వచ్చే వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పూర్తిగా గాలికొదిలేశారు. రాత్రి వేళల్లో ప్రమాదకరమైన విషవాయువుల్ని సైలెంట్గా గాల్లోకి వదిలేస్తున్నారు. దీనివల్ల ఎంతో మంది ఆస్తమా, స్కిన్ అలర్జీల బారిన పడుతున్నారు. లోకల్ లీడర్ల సపోర్ట్ ఉండడంతో ప్రజలు ఎంత మొత్తుకున్నా ఆ కంపెనీల ఓనర్ల చెవికెక్కడం లేదు. స్థానికంగా బలంగా పాతుకుపోయిన ఈ అవినీతి సామ్రాజ్యాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాణాలు పోవడం అనేది ఈ కింది స్థాయి వ్యవస్థలో చాలా క్యాజువల్ అయిపోయింది. ఏదైనా పెద్ద ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయి 10 మంది చనిపోతే ఆ 2 రోజులు హడావిడొస్తుంది. లోకల్ అధికారులు అక్కడ వాలిపోయి హడావిడి చేస్తారు. లోకల్ లీడర్లు పరామర్శలకొస్తారు. కంపెనీ వాళ్లతో మాట్లాడి ఎంతో కొంత ఎక్స్గ్రేషియా ఇప్పించి మేనేజ్ చేస్తారు. ఆ తర్వాత వారం రోజులకు ఆ ఇష్యూను అందరూ మర్చిపోతారు. ఫ్యాక్టరీ మళ్లీ రన్ అవుతుంది. ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఆడిట్ చేయాలనే థాట్ ప్రాసెస్ గ్రౌండ్ లెవెల్లో కరువైంది. మనుషుల ప్రాణాలకు కేవలం రేటు కట్టి వదిలేస్తున్నారే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ దిశగా అడుగులు పడటం లేదు. ఈ నిర్లక్ష్యపు ట్రెండ్ సమాజానికి రాబోయే పెనుముప్పుని తెలియజేస్తోంది. కేవలం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలను మాత్రమే కాదు, స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారుల తీరును కూడా తప్పుపట్టాల్సిందే. నగరాల్లోని డ్రైనేజ్ వాటర్ని, ఇళ్ల నుంచొచ్చే మురుగును ఏమాత్రం ట్రీట్మెంట్ చేయకుండానే నేరుగా పవిత్రమైన నదుల్లోకి వదిలేస్తున్నారు. ప్రభుత్వ స్థాయిలో కోట్ల రూపాయల ఫండ్ శాంక్షన్ అవుతున్నా కూడా స్థానిక మున్సిపాలిటీలో ప్రాపర్గా ఎస్టీపీలను రన్ చేయడం లేదు. లోకల్ పాలకులకు, సంబంధిత అధికారులకు ప్రజల హెల్త్పై కనీస పట్టింపు లేకుండా పోయింది. కింది స్థాయి వ్యవస్థలే ఇలా బాధ్యత మరిచి ప్రవర్తిస్తుంటే
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం పైనుంచి ఎన్ని పథకాలు తెచ్చినా, ఎన్ని ఆదేశాలిచ్చినా అవి గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్గా అమలు కావడం లేదని క్లియర్గా విశ్లేషిస్తున్నారు. మొత్తం ఏపీలోని నదుల పరిస్థితి చూసుకుంటే భవిష్యత్ ఎంతో భయానకంగా కనిపిస్తోంది. గోదావరి, కృష్ణలాంటి ప్రధాన నదులతో పాటు ఉపనదులు, కాలువలు ఎటు చూసినా ఇప్పుడు మురుగు కూపాలుగా మారిపోయాయి. నీటి కాలుష్యం ఏ రేంజ్లో ఉందంటే ప్రమాదకరమైన రసాయనాల వల్ల నీటి ఉపరితలంపై తెట్టులాంటి ఫామ్ అవుతోంది. కొన్ని చోట్లయితే ఆ నీటిని చూస్తేనే ముక్కుపుటలు అదిరిపోయేలా దుర్వాసనొస్తోంది. ఇంత ఓపెన్గా నదులు చనిపోతున్నా దీనికి కారణమెవరో స్థానికులకు తెలిసినా కూడా లోకల్ లీడర్ల బెదిరింపులకు భయపడి ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. మన కళ్ల ముందే మన జీవనాధారమైన నీటి వనరులు పాయిజన్గా మారుతూ ఉండడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. కేవలం ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలే కాదు, లోకల్ మున్సిపాలిటీలు సైతం మురుగును నేరుగా నదుల్లోకి వదులుతూ ఉండడం ఎంతటి దారుణమో అర్థమవుతోంది కదా. సరే, ఇదంతా ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లి వాళ్ళు సీరియస్ యాక్షన్కు దిగితే సీన్ ఎలా మారుతుంది? తప్పు చేసిన ఫ్యాక్టరీలపై కొరడా జల్పించే టైంకు కోర్టుల చుట్టూ తిరిగి కంపెనీలు ఆడుతున్న ఆ స్టే ఆర్డర్ల డ్రామా ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ పరిస్థితుల్లో ఏపీలో పొల్యూషన్ అనే అంశాన్ని ఒక ప్రత్యేక కోణంలో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు పచ్చని పొలాలతో, స్వచ్ఛమైన గాలితో కలకలలాడిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాలుష్య కోరంలో చిక్కుకొని విలవిల్లాడుతోంది. అభివృద్ధి పేరుతో తెరుస్తున్న పరిశ్రమలు రాష్ట్రాన్ని క్రమంగా ఒక గ్యాస్ ఛాంబర్లా మారుస్తున్నాయి. ప్రజలకు కనీసం స్వచ్ఛమైన గాలి, నీరు అందించలేని ఈ డెవలప్మెంట్ వల్ల ఒరిగేదేముంటుంది? కాలుష్యరహిత సమాజాన్ని నిర్మించిన రోజే ప్రజారోగ్యానికి భరోసా దక్కుతుంది. కలుషితమైన గోదావరి సాక్షిగా పబ్లిక్ హెల్త్కు గ్యారెంటీ ఇవ్వలేని లోకల్ సిస్టమ్స్ ఉన్నంతకాలం ఏపీలో ఈ పర్యావరణ విధ్వంసం ఇలాగే కొనసాగుతుందనే కఠోర వాస్తవం అర్థమవుతుంది. ఇదంతా ఒకెత్తైతే పరిస్థితి పూర్తిగా చేజారిపోయి నేరుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లినప్పుడు ఇంకో కొత్త డ్రామా మొదలవుతుంది. ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టి పీసీబీ అధికారుల్ని పరుగులు పెట్టించి ఫ్యాక్టరీల సీజ్కు ఆదేశాలివ్వగానే ఈ కార్పొరేట్ కంపెనీలు వెంటనే కోర్టు మెట్లెక్కుతాయి. బడా లాయర్లను పెట్టుకుని చట్టంలోని లొసుగుల్ని వాడుకుంటూ రాత్రికి రాత్రే స్టే ఆర్డర్లు తెచ్చుకుంటాయి. ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించాలని చూసినా ఇలా న్యాయస్థానాల ద్వారా వచ్చే టెక్నికల్ ట్రిక్స్ వల్ల అధికారుల చేతులు కట్టేసినట్లవుతోంది. ప్రభుత్వ యాక్షన్ను అడ్డుకుంటూ ఈ కాలుష్య కారకులు ఆడుతున్న మైండ్ గేమ్స్ వల్ల సమస్య మళ్లీ మొదటికొస్తోంది. ఫైనల్గా ఒక్కటే, ప్రభుత్వ పెద్దగా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఈ పాయింట్ సిస్టంలోని లొసుగుల్ని కడిగిపారేస్తోంది. పొల్యూషన్ కంట్రోల్ విషయంలో ఇన్నాళ్లు క్షేత్రస్థాయిలో సాగిన నిర్లక్ష్యానికి ఒక ఎండ్ కార్డు పడబోతోందని సంకేతాలిస్తోంది. ఎంతటి లోకల్ లీడర్ సపోర్టున్నా, కోర్టు స్టేలు తెచ్చుకున్నా తప్పు చేసిన ఇండస్ట్రీ ఆటలు ఇక సాగవు. స్థానికాధికారుల అవినీతిని ఏరిపారేసి ఎస్టీపీల నిర్వహణను పకడ్బందీగా మానిటర్ చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. అభివృద్ధి పేరుతో ప్రాణాల్ని పణంగా పెట్టే విధానం మారాలి. కింది స్థాయి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసినప్పుడే పర్యావరణం బతుకుతుంది. రేపటి తరాలకు మనం ఒక సురక్షితమైన రాష్ట్రాన్ని అందించగలం. డెవలప్మెంట్ అంటే కాంక్రీట్ బిల్డింగ్లు కట్టడం కాదు, భవిష్యత్ తరాల బతికే హక్కును కాపాడడం. స్థానిక నేతల స్వార్థం, కింది స్థాయి అధికారుల అవినీతి వల్ల ఏపీ పర్యావరణం ఇన్నాళ్లు బలైంది. నదులు కళ్ల ముందే చనిపోతున్నా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వ పెద్దగా ఉన్న పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తున్నారు. పవర్లో ఉండి ఆయన చేసిన ఈ క్షేత్రస్థాయి పరిశీలన కాలుష్యకారక కార్పొరేట్ సంస్థల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కోర్టు స్టేలు తెచ్చుకుని తప్పించుకునే లొసుగులను సైతం బ్రేక్ చేసి ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటోంది. ఇకనైనా స్థానిక నేతల తీరు మారాలి. తప్పు చేసిన వారిపై నిర్దాక్షిణ్యమైన యాక్షన్ ఉండాలి. అప్పుడే పర్యావరణం బతుకుతుంది. ఏపీకి సురక్షితమైన భవిష్యత్తు దక్కుతుంది.
ఇది వాళ్ళ బర్నింగ్ ఇష్యూ. రేపటి బర్నింగ్ ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.